మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనందరికీ ఆరా గురించి తెలిసినా తెలియకపోయినా ఆ ఆరాని గుర్తించగలిగే శక్తి మనకి ఉంటుంది అని మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం, గుర్తుంది కదా. అలాగే ఒక ఇద్దరి మధ్య ఆకర్షణ వికర్షణలకు కారణం ఏమిటి, ఆ ఆకర్షణ వికర్షణలకు అర్థం ఏమిటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. పూర్వం అందరూ అందరి ఆరాలను చూడగలిగేవారని, మరి అలాంటి రోజులు మళ్ళీ వస్తాయని కూడా మనకి రాంపా చెప్పారు. పుట్టినప్పుడు ఏర్పడిన హద్దుల్ని మనం ఎలా మార్చుకోగలము అని కూడా మనం చెప్పుకున్నాం. మనం ఫిజికల్ బాడీ చుట్టూతా ఉండే ఈ ఎథరిక్ బాడీ, దాని చుట్టూతా ఉండే ఆరా, ఇవన్నీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంటాయి అని, దానిని ఆరిక్ బ్యాగ్ అని అంటాము. సో ఆ ఆరిక్ బ్యాగ్లో మన శరీరం మధ్యలో ఉంటే అర్థం ఏమిటి, లేకపోతే ఏమిటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ షాక్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తారు అని కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుంది కదా. అలాగే సోక్రటీస్కి ఎలాంటి లక్షణాలు ఉండేవి అనుకున్నాం, హంతకుడి లక్షణాలు ఉండేవి అని అనుకున్నాం. మరి అలాంటి సోక్రటీస్ ఆ లక్షణాలకు, అంటే ఆ విధి ఆడించినట్లు ఆడటానికి అంగీకరించకుండా ప్రకృతికి ఎదురు తిరిగి తన స్వభావంపై తనే యుద్ధం ప్రకటించి తన ప్రవర్తనని ఆయన చక్కగా దిద్దుకున్నారు, మహాజ్ఞాని అయ్యారు అని అనుకున్నాం కదా. ఈయనలాగే మనం కూడా మన ఆరాలను ప్రయత్నంతో చక్కగా బాగు చేసుకోవచ్చు, కావలసిన విధంగా మన జీవితాలని మనం మలుచుకోవచ్చు. ఒక మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది, కానీ అతని ఎథరిక్ బాడీ మరికొంతకాలం వరకు అలాగే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం మీద ఈ కొనసాగడం, ఎథరిక్ బాడీ కొనసాగడం అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఈ మనస్సు లేని ఎథరిక్ బాడీ పిచ్చి పిచ్చిగా తన పూనకాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లో నుంచి రాత్రిపూట ముఖ్యంగా ఈ పిశాచాలు, అంటే ఎథరిక్ బాడీస్ బయటికి వస్తూ ఉండటం చాలామంది గమనించి ఉంటారు. లేత నీలి రంగులో ఈ ఎథరిక్ శరీరాలు కనిపిస్తాయి. కుళ్ళిపోతున్న శరీరాల నుంచి ఈ ఎథరిక్ నెమ్మదిగా బయటపడుతూ ఉంటుంది. తక్కువ వేగపు ప్రకంపనాలు ఆరాలో వికారం కలిగించే మొరటి రంగుల్ని సృష్టిస్తాయి. ఇవి అసహ్యాన్ని పుట్టిస్తాయే తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేవు. ప్రకంపనాల వేగం పెరిగే కొద్దీ ఆరాలోని రంగులు ఎక్కువ తేజస్సును సంతరించుకుని మెరుస్తూ ఆ ఆరాను గమనిస్తున్న వాళ్లకు మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్ని, పాలిపోయిన రంగులు వికారాన్ని పుట్టిస్తాయని మనం అనుకోవచ్చు. ఓ మంచి పని చేసిన వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఓ చెడు పని చేసిన వ్యక్తి ఆరా కళావిహీనమై నీలి రంగునో నలుపు రంగునో ప్రతిబింబిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం చేసే సత్కార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన రోజా రంగు కళ్ళద్దాలలో నుంచి ప్రపంచాన్ని చూస్తున్న ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒక వ్యక్తి ఆరాలోని రంగులు ఆ వ్యక్తి పరిధిని, వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందనే విషయాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆరాలో కొన్ని రంగులు అతని మానసిక పరిస్థితి మారితే మారవచ్చు, కానీ కొన్ని ప్రాథమిక వర్ణాలు మాత్రం ఎప్పటికీ ఒక్కలాగే ఉంటాయి. మూడు మారితే రంగు మారవచ్చు, ప్రాథమిక రంగులు మాత్రం మారవు. ప్రయత్నపూర్వకంగా ఆ వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోగలిగితే తప్ప, మన సోక్రటీస్ లాగా అన్నమాట. సో వ్యక్తిత్వం మారనంత వరకు ప్రాథమిక వర్ణాలు మారవని, ఇతర రంగులు అతని మూడ్ బట్టి మారుతూ ఉంటాయని మనం నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ఓ వ్యక్తికి సంబంధించిన ఆరాలను మనం చూస్తున్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేమిటి అంటే,
మొదటి ప్రశ్న, కనిపిస్తున్న రంగు ఏమిటి? రెండవ ప్రశ్న, రంగు తేటగా ఉందా, బురద కలియబెట్టినట్లు ఉందా? ఎంత స్పష్టంగా ఆ రంగులో నుంచి నేను చూడగలుగుతున్నాను అన్న ప్రశ్న వేసుకోవాలి. మూడవ ప్రశ్న, కొన్ని చోట్లలో ఈ రంగులు సుళ్ళు తిరుగుతున్నాయా, లేకపోతే ఒకే ప్రదేశంలో నిశ్చలంగా కనిపిస్తుందా? నాలుగవ ప్రశ్న, ఈ రంగు ఒక స్థిరమైన పట్టీలాగా శరీరాన్ని ఆవరించి ఉందా, లేకపోతే కొన్ని చోట్ల పైకి లేస్తూ మరికొన్ని చోట్ల లోయల్లాగా లోపలికి కూరుకుపోతూ కనిపిస్తుందా? ఐదవ ప్రశ్న, ఒక వ్యక్తిలో కనిపిస్తున్న రంగుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి గురించి అపోహపడడం చాలా సులభం. మనమే ఓ బురద రంగుని ఊహించుకుని అలాంటి బురద రంగుని అవతలి వారి ఆరాలలో చూడడం చాలా స్వాభావికం. అలాంటి పొరపాటును మనం చేస్తూ ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్త వహించాలి. మన సరికాని ఆలోచనలే ఎదుట కనిపిస్తున్న ఆరాని తప్పుగా అంచనా వేయడానికి అనుకోకుండా దోహదం చేస్తాయి. సో గుర్తుంచుకోవాలి, ఎదుట వ్యక్తి ఆరా రంగుల్ని మనం ముందుగా మన ఆరా రంగుల్లో నుంచే చూస్తూ ఉంటాం. సో మన ఆలోచనలను ముందుగా సరిచేసుకున్నామా లేదా అన్న ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. సో ఈ 5 ప్రశ్నలను వేరే వాళ్ళకు సంబంధించిన ఆరాలను చూస్తున్నప్పుడు మనం వేసుకోవాలన్నమాట. మానసిక సంగీత తరంగాల పద్ధతిలో ఓ విధమైన క్రమం ఉంటుంది. మానవుని అన్ని భాగాల్లో నుంచి పుట్టే ప్రకంపనాలు, ప్రతి భాగంలో ప్రకంపన ఉంటుంది కదా. మన శరీరంలో ఒక సెల్ ఉంది అంటే అక్కడ ఒక ప్రకంపన ఉంటుంది, అవునా? సో మానవుని అన్ని భాగాల్లో నుంచి పుట్టే ప్రకంపనాలు తమలో నుంచి విద్యుత్ సంకేతాలను విరజిమ్ముతూ ఉంటాయన్నమాట. సో ఓ వ్యక్తి తన మానసిక ప్రకంపనాల వేగానికి తగ్గట్టు ఓ సంగీత వర్ణాన్ని బయటకి వెలువరుస్తూ ఉంటాడు. అంటే మన బాడీలో నుంచి ఒక రకమైన సంగీతం బయటకు వస్తూ ఉంటుంది. ప్రతి స్వరానికి ఒక కలర్ అనేది ఉంటుంది కదా. సో ఆ కలర్ మన ఆరాలో కనిపిస్తూ ఉంటుంది. ఓ తేనె తుట్టి వద్దకు వెళ్ళి నుంచుంటే తేనెటీగలు చేసే శబ్దనాదాన్ని మనం ఎలా వినవచ్చో అలాగే మన శరీరాల నుంచి వెలువడే సంగీతాన్ని మరో జీవి బహుశా వింటూనే ఉండవచ్చేమో. టెలిఫోన్ వైర్లు తమ చుట్టూ ఓ విధమైన శబ్ద తరంగాల్ని పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి శబ్ద విశేషాలనే మన శరీరం కూడా సృష్టిస్తుంది, ప్రతి క్షణం, నిరంతరం. సో జనం మెచ్చే సంగీతం ఎలా తయారవుతుందంటే, ఆ సంగీతం మానవుని ప్రకంపనాలకు, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీకి, వైబ్రేషన్స్కి అనుగుణంగా ఉండేలా సృష్టించబడి ఉండటం వల్లే అది జనం మెచ్చే సంగీతం అవుతుందన్నమాట. శరీర ప్రకంపనాలకు కూడా ఈ సంగీతం అనుగుణ్యంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సంగీతం నచ్చుతుంది. బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలను అందరూ ఈలతోనో నోటితోనో అనుకరిస్తూ ఆనందం పొందుతారు. తమ మనసుల్లో ఓ సంగీత ధోరణి నిరంతరం రేగుతూ ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటారు. కొన్ని గొప్ప ట్యూన్లు తమ శక్తి నశించిపోయేంత వరకు మనస్సు నుంచి వెలువడే ప్రకంపనాలను అనుసరించి మెలుగుతూ మనస్సును ఉత్తేజపరచగలిగి ఉంటాయన్నమాట. సో శాస్త్రీయ సంగీతం ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. మన శ్రవణేంద్రియాలు శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా తాదాత్మ్యం చెంది ప్రకంపనలను వెలువరిస్తూ ఉంటుంది. ఓ దేశ నాయకులు ప్రజలందరినీ ఉత్తేజం చేయడానికి వాడే ఏకైక సాధనం జాతీయ గీత రచనా వ్యాసంగాన్ని చేపట్టడం. వినేవాళ్ళని జాతీయ గీతాలు బాగా ఉత్తేజపరుస్తాయి కదా, భావోద్రేకం కలిగించి మనుషుల్ని లేపి నిలబెట్టగలుగుతాయి.
దేశం గురించి ఆలోచనలు రేకెత్తించి ప్రశాంతంగా ఉండటమో, లేకపోతే శత్రు దేశాల గురించి ఆలోచించి రౌద్రాన్ని, ఆవేశాన్ని తెచ్చుకోవడమో ఈ సంగీతం ప్రేరేపిస్తుంది. క్రమ పద్ధతిలో సాగే ఈ సంగీతం వినేవారిలో కొన్ని అనుభూతుల్ని రేపి ఉద్విగ్నతను పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తిని ఉద్రేకపరచగల సంగీతాల సృష్టి ఈ సుసాధ్యమే. తమ ఆలోచన సరళిని అనుసరించి ఉండే సంగీతాన్ని మానవుడు ఆస్వాదిస్తూ ఉంటాడన్నమాట. సో విషయాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి మెదడు వెలువరించే తరంగాలు ఎత్తైన ఎత్తుల్ని, లోతైన లోతుల్ని కలిగి ఉంటాయి. ఇలాంటి తరంగాల పద్ధతిని కలిగి ఉన్న సంగీతం ఇటువంటి జ్ఞానులకు నచ్చుతాయి. ఆలోచనలలో ఏమాత్రం పసలేని అదుముడికి నచ్చే సంగీత లక్షణాలు కూడా అర్థం పర్థం లేకుండా ఉంటాయి. వింత వింత చప్పుళ్ళు, గోల తప్ప మరేది ఇటువంటి వారికి ఆనందాన్ని కలిగించలేవు. గొప్ప వాగ్గేయకారులు, సంగీత కళానిధులు తమకు తెలుసో తెలియకుండానో తమ సూక్ష్మ శరీరాలతో విహారాలను చేయగలిగి ఉంటారు. మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగిన శక్తి పొంది ఉంటారు. అంటే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. అటువంటి వారికి విశ్వ సంగీతం వినిపిస్తూ ఉంటుంది. తమ కళలో నిష్ణాతులు కాబట్టి ఈ సంగీతం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వాళ్ళ మనసుల మీద గాఢమైన ముద్రని ఈ సంగీతం వేసి తీరుతుంది. భూమికి తిరిగి వచ్చిన వెంటనే ఈ సంగీత శాస్త్రజ్ఞులు కొంత రాగాల్ని సృష్టించే మూడ్లోకి వస్తూ ఉంటారు. ఓ సంగీత వాయిద్యాన్ని వెంటనే అందుకోవడమో, ఓ కాగితం మీదకి ఆ సంగీతాన్ని రికార్డు చేసే ప్రయత్నమో చేయడానికి రెడీ అయిపోతారు. సూక్ష్మ శరీరాలతో, ఆస్ట్రల్ బాడీస్తో తాము విన్న విశ్వ సంగీతం సంగతిని అంతగా గుర్తుంచుకోలేని కొందరు తామే ఆ సంగీతాన్ని సృష్టించామని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆస్ట్రల్ బాడీ ఏంటి, ఈ ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఏంటి అని డౌట్ వస్తుంది కదా. దీని గురించి కూడా మనం చక్కగా తెలుసుకుందాం ముందు ముందు. టెలివిజన్ స్క్రీన్ మీద ఒక మహోన్నతమైన ప్రకటనను మన కాన్షియస్ మైండ్ గమనించలేనంత వేగంతో చూపించే ఓ పాపిష్టి పద్ధతి మన సబ్కాన్షియస్ మైండ్పై పనిచేస్తూ ఉంటుంది. అత్యంత వేగంతో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. యాడ్స్ ఎంతసేపు ప్లే అవుతాయి, ఫ్యూ సెకండ్సే ప్లే అవుతాయి కదా. అత్యంత వేగంతో వస్తున్న ఈ చిత్రమాలికలు మన కాన్షియస్ మైండ్ మీద ఏ ప్రభావాన్ని చూపించలేకపోయినా మన సబ్కాన్షియస్ మైండ్ని ఒక్క ఉదుటున లాగి వీటిని గురించి ఆలోచించేలా చేస్తాయి. చివరికి మన సబ్కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ కన్నా 9 రెట్లు బలమైనది అన్న విషయం మనం మర్చిపోకూడదు. మరి అంత బలమైన సబ్కాన్షియస్ మైండ్ మీద ఈ యాడ్స్ యొక్క ఎఫెక్ట్ పడుతుంది. మన కాన్షియస్ మైండ్లోకి ఒక ఆజ్ఞ పంపుతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్. తనలో బలమైన ఆ విషయం ప్రింట్ అయినప్పుడు అప్పుడు మనం లేచి వెళ్ళి ఓ స్టోర్లో ఓ వస్తువు, మనం ఏనాడు కోరుకొని వస్తువు అయినా సరే కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. అధర్మానికి జంకని కొందరు వ్యక్తులు, బహుశా కొందరు దేశ నాయకులు ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన తమ హృదయాల్లో ఏ మూల ఉండకపోవడం వల్ల ఇలాంటి పద్ధతులను ఉపయోగించి దేశ ప్రజల మనస్సుల్లో తాము కోరుకున్న వికారాలను ఈ అడ్వర్టైజ్మెంట్స్, బోర్డింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటి ద్వారా సృష్టించగలుగుతున్నారనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక పద్ధతులు ఉన్నాయి కదా. రీల్స్ అని, షార్ట్స్ అని, ఇన్స్టా పోస్ట్లని, అది ఇది అన్ని రకాలుగా ఈ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం. ఈ ఆరావర్ణాల గురించి ఇంకా కొంచెం చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని పాయింట్స్ని మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.